ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు పెంచేసింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో గేర్లు మార్చేసింది. హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో కుమ్మిపడేసింది. అభిమానుల అంచనాలకు తగినట్టే ఆడేసింది. సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడింది. 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్కు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. కమిన్స్ ఎంట్రీ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత బలంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ట్రావిస్ హెడ్ కూడా బ్యాట్ జలిపిస్తే ఎస్ఆర్హెచ్ను ఆపడం కష్టమేనని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కేకేఆర్పై విక్టరీ కొట్టింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఓటములెదురైనా ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. బౌలింగ్ విభాగంలో సీనియర్లు లేకపోయినా యువ ప్లేయర్లు మ్యాజిక్ చేస్తున్నారు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ను సైడ్ చేశాక మరింత బాధ్యత తీసుకుని బౌలింగ్ విభాగం చెలరేగుతోంది. బ్యాటింగ్లోనూ కుదురుకున్నట్టే కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ అలవోకగా 200 పరుగుల మార్కును టచ్ చేస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో టాస్ ఓడినప్పటికీ ఆ ఎఫెక్ట్ కనిపించకుండా అభిషేక్ శర్మ చూశాడు. ఆరంభం నుంచే అటాక్ చేశాడు. న్యాచురల్ గేమ్ ఆడేశాడు. ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ తక్కువే ఉన్నప్పటికీ అభిషేక్కు సపోర్ట్గా నిలిచాడు. దీంతో ఎస్ఆర్హెచ్కు శుభారంభమే దక్కింది. ట్రావిస్ హెడ్ 37 పరుగులకే పరిమితమైన కెప్టెన్ ఇషాన్ కిషన్తో కలిసి అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఇషాన్ కిషన్ కూడా క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. 13 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ 3 అంకెల స్కోర్ను అందుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ సైతం దంచేశాడు. 13 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 242 పరుగులు చేయగలిగింది. ప్రస్తుత సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇదే అత్యధిక స్కోర్. అభిషేక్ అయితే 10 ఫోర్లు 10 సిక్స్లతో అలరించాడు. 68 బంతుల్లోనే 135 పరుగులతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించడంలో కీలకంగా నిలిచాడు. భారీ టార్గెట్ చేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిలువలేకపోయింది. డీసీ జట్టుకు తొలి పంచును నిస్సంకా ఇచ్చాడు. ఆ తర్వాత సాకిబ్ హుసేన్ కూడా దెబ్బకొట్టాడు. ఈ దశలో ఇషాన్ మలింగా చెలరేగిపోయాడు. డీసీ బౌలర్లను వణికించేశాడు. హర్ష్ దూబే కూడా బాల్తో మ్యాజిక్ చేశాడు. దీంతో డీసీ జట్టు 195 పరుగులకే పరిమితమైంది. 6 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడింది. 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.